తుపాకులు పేలుతున్నాయి, తూటాలు దూసుకొస్తున్నాయి, అనుకున్న పనిని చేసి పెడుతున్నాయి. ఇప్పుడు గన్ ఉన్నవాడే మొనగాడు. పిస్టల్ చేతిలో ఉంటే ఏ పనైనా చేయించుకోవచ్చు. తేడా వస్తే ప్రత్యర్థి అంతు చూడొచ్చు. ఒకటి రెండు కాదు, వరుసగా సంఘటనలు, ఎన్నో ఘోరాలు. అన్నింటికీ కారణం తుపాకులే, విచక్షణ రహిత కాల్పులే. హైదరాబాద్ మహానగరంలో ఇప్పుడు ఇదే పరిస్థితి. సిటీలో రోజు రోజుకి పెరిగిపోతున్న గన్ కల్చర్తో ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. హైదరాబాద్ నగరంలో ఈ రోజు ఉదయం తుపాకుల మోతతో దద్దరిల్లిందే. మలక్పేట శాలివాహన నగర్ పార్క్ లో వాకింగ్ చేస్తున్న సిపిఐ రాష్ట్ర నాయకుడు చందు నాయక్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. కారులో వచ్చిన దుండగులు 6 రౌండ్ల కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో చందు నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్థిక లావాదేవీలు, భూ వివాదాల కారణంగా హత్య చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో రాజేష్, సుధాకర్ తో పాటు మరో 2 నిందితులు పోలీసులకు లొంగిపోయారు. ఇలాంటి ఘటనలు కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లోని అఫ్జల్ గంజ్ లో బీదర్ దొంగల ముఠా కాల్పుల ఘటన కలకలం రేపింది. బీదర్ లో ఏటీఎం దోపిడీ చేసిన 2 నిందితులు ఆ డబ్బుతో హైదరాబాద్ కు వచ్చారు. పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేయగా వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 2 చనిపోయారు. ఇలా అడపాదడపా సిటీలో తుపాకులు పేలుతూనే ఉన్నాయి. మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న శాలివాహన నగర్ పార్క్ వద్ద సుమారు 7:30 ప్రాంతంలో కొంతమంది దుండగులు ఒక స్విఫ్ట్ కారులో వచ్చి ఒక వ్యక్తి పైన కాల్పులు జరపడం జరిగింది. ఈ కాల్పులతో ఆ వ్యక్తి అక్కడక్కడే చనిపోయాడు. వివరాలు సేకరించగా ఆ వ్యక్తి కేతావత్ చందు నాయక్ అని 47 ఏళ్ల వ్యక్తి. ఇతను సిపిఐ పార్టీకి సంబంధించిన స్టేట్ కౌన్సిల్ మెంబరు. ఇతని యొక్క రెసిడెన్స్ ఈ పక్కనే ఉన్న చైతన్యపురి పిఎస్ లిమిట్స్ లో ఉంది. ఉదయము నడక కోసం వచ్చినప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది అతని పైన కాల్పులు జరపగా అతను అక్కడికక్కడనే పడిపోయి మృతి చెందాడు. సంఘటన స్థలం చూసినప్పుడు అక్కడ మాకు 5 రౌండ్స్ దొరికాయి. అందులో 2 అన్ఫైర్డ్ రౌండ్స్ దొరికాయి. 3 ఎంటీ షెల్స్ అక్కడ లభించాయి. క్లూస్ టీమ్ ద్వారా ఇవన్నీ వివరాలు సేకరిస్తున్నాము. అట్లాగే జాగిలం కూడా వచ్చి వెరిఫై చేయగా ఈ దారి ఒకటి ఈ రూట్ నుంచి వెళ్లినట్టు ప్రాథమికంగా తెలిసింది. ఈ మృతుడి పైన ఒక మర్డర్ కేసు ఉంది. ఇది ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ సంబంధించినట్టు ప్రాథమికంగా తెలుస్తుంది. ఇది 2022లో జరిగిన మర్డర్ కేసులో ఇతను నిందితుడిగా ఉన్నాడు. పాత కక్షల నేపథ్యంలో ఈ మర్డర్ జరిగిందని మేము భావిస్తున్నాము. ఈ నిందితులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వారు ఉపయోగించిన వెపన్ గానీ, వెహికల్స్ గానీ ఏందనేది దర్యాప్తు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 10 టీంలను మేము ఫామ్ చేశాము. అందరూ వారి వారి పనులలో నిమగ్నమై ఉన్నారు. ఇక్కడ లభించిన ప్రాథమిక ఆధారాల పరంగా ఆ దర్యాప్తు అన్ని కోణాల్లో సాగుతుంది. త్వరలో నిందితులను పట్టుకుంటాం. అయితే ప్రాణహాని ఉందంటూ గన్ లైసెన్స్ కోసం అప్లై చేసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. ఇక గన్ లైసెన్సుల కోసం పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నారు. దీంతో అవసరం ఉన్నా లేకపోయినా గన్ లైసెన్సులు ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చేస్తున్నారు. కనీసం ప్రతి ఏటా గన్ లైసెన్సులపై పోలీసులు సమీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఆ పరిస్థితి లేదు. రాష్ట్ర విభజన తర్వాత 2 రాష్ట్రాల్లోనూ గన్ లైసెన్స్ కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు పోలీసులకు వచ్చాయి. అయితే బీహార్, యూపీ, ముంబై, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలు అక్రమ ఆయుధాల వ్యాపారానికి పేరుగాంచాయి. దీంతో చాలా మంది ఈ రాష్ట్రాల నుంచి అక్రమంగా తుపాకులను కొనుగోలు చేసుకుని వస్తున్నారు. ఆయుధాలు కావాల్సిన వారికి వాటిని సమకూర్చడానికి కొన్ని గ్యాంగులు హైదరాబాద్, విజయవాడ కేంద్రాలుగా పనిచేస్తున్నాయని తెలుస్తోంది. అయితే ఒకప్పుడు ఒక తుపాకీ కొనాలంటేనే 50,000కు పైగా ధర ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 5,000 పెడితే చాలు తుపాకీ కొనేయచ్చు. ఇక హైదరాబాద్ లో ఆయుధాల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. 5 ఏళ్ల క్రిందటితో పోలిస్తే ఇప్పుడు ప్రస్తుతం 3 రెట్లు పెరిగిపోయింది. మాఫియా ముఠాలకు, డాన్లకు, అండర్ గ్రౌండ్ సెటిల్మెంట్లకు ఒకప్పుడు ముంబై పెట్టింది పేరు. ఇప్పుడు ఈ విషయంలో ముంబైకి ధీటుగా ఎదుగుతోంది హైదరాబాద్. టెర్రరిస్టులకు, స్లీపర్ సెల్స్ కు అడ్డాగా మారిన భాగ్యనగరంలో దోపిడీ ముఠాలు, మాఫియా గ్యాంగులు పాగా వేశాయి. సెటిల్మెంట్లతో హడలెత్తిస్తూ దాడులు, హత్యలతో దారుణాలు కొడిగడుతున్నాయి. అయితే ఏదైనా ఘటన జరిగిన సమయంలో మాత్రమే హడావిడి చేసే పోలీసులు ఆ తర్వాత సైలెంట్ అయిపోతున్నారు. దీంతో అక్రమ ఆయుధాల వినియోగాన్ని కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారు. నగరానికి ఆయుధాలను సరఫరా చేస్తున్న ముఠాలపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటి రవాణాను కట్టడి చేయడానికి పోలీసులు ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. తరచూ రైడ్స్ నిర్వహించడం ద్వారా అక్రమ ఆయుధాల రవాణాను కంట్రోల్ చేయొచ్చు. ఇక నగరంలో ఆయుధాలను విక్రయిస్తున్న ముఠాలపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు భావిస్తున్నారు.